ఆ రోజు రాత్రి మా కళ్ళ ముందు చావును చూపించిన ఆ భారీ ఏనుగుల భయంకరమైన జ్ఞాపకం ఇంకా మా మనసు నుంచి పోనేలేదు. ఇప్పుడు మళ్ళీ అదే డేంజర్ జోన్ లోకి మేము అడుగుపెట్టాం. మా అరటి తోట కోతకు వచ్చింది. ఏ క్షణంలోనైనా ఏనుగుల గుంపు మళ్ళీ మా పొలంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రతిసారిలాగా మంచపైకి పోలేము, ఎందుకంటే ఇక్కడికి వచ్చి దాదాపు 30 రోజులకు పైన అయిపోయింది. అందుకోసమని నేలపైన టెంట్ లాగా రెడీ చేసుకున్నాము. మా చుట్టూ కటిక చీకటి, నరకం లాంటి భయం. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అక్కడే వంట చేసుకుని తింటున్న సమయంలో హఠాత్తుగా ఒక పెద్ద శబ్దం. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ముందులాగా పొలానికి కాపలాకి వచ్చి దాదాపు 30 రోజులకు పైన అయిపోయింది. మళ్ళీ ఈ రోజు రాత్రి మేము మా పొలానికి కాపలాకి వచ్చేసాం. ముందులాగా మంచపైకి వెళ్ళి అక్కడే రాత్రి అంతా ఉందామనుకుంటే అక్కడ పాములు, ఏవైనా తేళ్ళు ఉండే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాము. ఇప్పుడు ఒకసారి పైన మంచం ఎలా ఉందో చూద్దాం పదండి. పైకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఏనుగుల కోసమని ఈ చింత చెట్టులో పైన 30 అడుగుల ఎత్తులో కట్టుకున్న మంచె ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడికి వచ్చి దాదాపు ఒక నెల రోజులకు పైన అయిపోయింది. చూడండి మొత్తం మంచె ఎలా అయిపోయిందో. ఇక్కడ రాత్రి పడుకుంటే తప్పకుండా పాములు వచ్చే అవకాశం చాలా ఉంది. అందుకోసమని రాత్రి ఇక్కడ ఉండట్లేదు మేము. అందుకే నేల మీదే టెంట్ వేసుకొని అక్కడే ఆహారం చేసుకుంటూ రాత్రంతా అక్కడే ఉంటాం. ఇక్కడ పైగా తేనెటీగలు కూడా ఉన్నాయి చూడండి, అవి అన్నిటికంటే ప్రమాదం. ఈ మంచపైన రాత్రికి పడుకునే అవకాశమే లేదు. అందుకోసమని ఇంకా మాకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ కింద టెంట్ వేసుకొని అక్కడే రాత్రంతా గడపాలి. ఇంకా ప్రాణాలకు తెగించి నేలపైన టెంట్ వేసుకోబోతున్నాం. నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద రిస్కే. ఎందుకంటే నేలపైన ఉంటే ఎప్పుడు ఏ జంతువు వస్తుందో తెలియదు. ఇంకా టెంట్ వేసుకోవడం అయితే ఫినిష్ అయింది. ఇంకా ఈ రాత్రికి ఆహారం చేసుకోవడానికి ఇక్కడే పొయ్యి పెట్టుకొని ఇక్కడే ఆహారం చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఈ టెంట్ లోపల చూడండి ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ దాదాపు 4 మంది పడుకోవచ్చు, కానీ మేమిద్దరే ఉండబోతున్నాం ఇక్కడ. ఏ చిన్న శబ్దం వచ్చినా కూడా వెంటనే టార్చ్ లైట్ వేసుకొని తోట వైపు వెళ్తాం. ఎందుకంటే ఏ వైపు నుంచి ఏనుగులు వస్తాయో చెప్పలేము. ఇక్కడ చూడండి మా అరటికాయలు కోతకి వచ్చాయి. ఇలాంటి సమయంలోనే ఎక్కువ ఏనుగులు వస్తుంటాయి, కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి మనం. ఈ రోజు నుంచి ప్రతిరోజు మళ్ళీ కాపలాకి రావాల్సిందే. రాబోతున్నాయి ముందు అంత పాటు లోపల ఇవ్వండి. ఇగో ఇంకా ఆహారం ఏర్పాటు చేసుకోవడానికి పొయ్యి పెడుతున్నాను. ఇక్కడే పొయ్యి పెట్టుకొని రాత్రికి ఇక్కడే ఆహారం చేసుకోవాలి. ఓకే గైస్, మనం ఫుడ్కి అయితే అంతా రెడీ చేస్తున్నాము. పొయ్యి కూడా పెట్టింది అయిపోయా. ఇంకా అగ్గిమంటేసి ఇంకా రెడీ చేసి మొత్తం స్టార్ట్ చేసి ఫుడ్ అయితే చేసి తినేసేదే. గైస్ మనమైతే చిన్న పెనం అయితే ఎత్తుకొచ్చినాం. ఏమన్నా స్పెషల్ ఈరోజు చపాతి, ఎగ్ కర్రీ. టెంట్ కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్పుడప్పుడు చూసుకోవాలి. అట్లా ఇక్కడ అరటి చెట్ల కల్లా అప్పుడప్పుడు చూసుకుంటూనే ఉండాలి.
ఇక్కడున్న ఈ కుక్క పిల్లలను చూడండి. వీళ్ళ అమ్మని రీసెంట్గానే చిరుతపులి వచ్చి తినేసిందనమాట. ఇవి మాతో పాటే ఉంటాయి. వీటికి మేమే ఆహారం పెట్టి పెంచాం. ఇంకా మంట వేసుకోవడానికి కట్టెలు వెతకాలి. ప్రతిసారి ఏనుగులు వస్తే ఈ మంచుపైకి వెళ్ళి మేము మా ప్రాణాలు కాపాడుకునే వాళ్ళం. కానీ ఈసారి ఆ మంచుపైకి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. చాలా రోజుల నుండి ఎవరు రాలేదు కాబట్టి ఆ మంచు పైన ఎలా ఉందో అప్పుడే చూశారు కదా, అక్కడికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. మంట రెడీ అయింది. ఇంకా ఆహారం ఏర్పాటు చేసుకోవాలి. టెంట్ అయితే రెడీగా వేసేసినాము. అటు చూడండి, టెంట్ అయితే మన బ్యాక్ సైడ్ అయితే ఉంది. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే అన్న వాళ్ళ పొలం దగ్గరికి అయితే వచ్చినాము. అంటే అంటి చెట్లు అయితే తొరణానికి వచ్చినాయి, కాపులు అయితే ఉన్నాము వచ్చి. ఇక్కడ మంచం కూడా ఉంది, అంటే చెట్లనే మంచం ఉంది, అక్కడైతే పనుకుందాం అనుకోండి. కానీ మేము వచ్చి 1 మంత్ అయితే ఉంది దగ్గర. అక్కడ పాములు ఏమైనా ఉంటాయని మేము ఆ భయానికి అయితే ఆడిపోలేదు. ఇక్కడ టెంట్, మన దగ్గర టెంట్ ఉంది కదా, అయితే టెంట్ అయితే ఇక్కడ వేసినాము. ఇంకా ఫుడ్ కావాలి కాబట్టి మనం ఫుడ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా అన్న అయితే టమాటాలు అయితే కట్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు టార్చ్ లైట్ వేసుకొని పొలం అంతా చూస్తూ గమనిస్తూ ఉండాలి. చాలా అప్రమత్తంగా ఉండాలి. అట్లా వచ్చింది మనకి.
చపాతీకి చపాతీ మధ్యలో బాగా మొత్తం పోయి రోల్ చేసుకుంటే సరిగా ఉంటుంది. ఆ కుక్కు చూడి నేనకే ఉంది రెడీగా. ఎగ్ కర్రీ రెడీ, చపాతీ కూడా రెడీ. చపాతీ కూడా రెడీ చేస్తున్నాము. చూడండి, మీరే చూడండి. ఎగ్ కర్రీ రెడీ, చపాతీ కూడా రెడీ. ఇంకా తినేసి ఫుడ్ తినేసి ఇంకా మనము టెంట్ లేకన్నా పోవాలా, లేదంటే ఇంకా సింతమాన్ కిందకన్నా పోవాలా. ఎట్లా టేస్ట్? సూపర్. సూపర్గా ఉంది. మళ్ళీ ఒకసారి అరటి తోట దగ్గరికి వెళ్ళి ఎటువైపు నుంచి అన్నా ఏదైనా జంతువులు వచ్చాయేమో చూడాలి. చూడండి గైస్, తోట అయితే తర్నానికి అయితే వచ్చింది. ఇంకా కొన్ని రోజులు అయితే కోసేపోతున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇవంతా వచ్చినాయి కదా, ప్రజెంట్ ఇప్పుడైతే ఇలా ఉండేదాన్ని అంటే తొర్ణానికి వచ్చినప్పుడు ఏనుగులు ఎక్కువ వస్తాయంట, పక్కూర్లో వాళ్ళంతా చెప్తున్నారు. అందుకొచ్చి మేమైతే ఇక్కడ కాపులు అయితే ఉన్నాము. చూడండి, ఇవంతా తొర్ణానికి అయితే వచ్చినాయి. చూడండి ఇంతా కోసేయాల, ఇంకో కొన్ని రోజులు అయితే ఇదంతా మాగిపోతాయి, కోసేస్తాము. చూడండి, ఇది ఇప్పుడే వస్తుంది, స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఇంకా మా అన్న అవుతాడు ఉన్నాడు. ఏం వస్తాయి? ఏనుగులు మాత్రమే, ఇంకేమన్నా వస్తాయా? ఏనుగులు వస్తాయి, అడవి పందులు వస్తాయి, చిరుతపుల్లు వస్తాయి. చిరుతపులు వచ్చి మొన్నంతా చిరుతపులు వచ్చి తినేసింది కదా కుక్క పిల్లల్ని అంతా. కుక్క పిల్లలు కదా, దాని అమ్మని పిల్లలు అంతా తినేసిందే. తినేస్తాయి ఫస్ట్, మళ్ళీ దాని పిల్లల్ని కూడా తినేసి. టైం చూడు, టైం అయితే ఇప్పుడు చూడండి కరెక్ట్గా 11 o'clock అవుతుంది. వెడ్నెస్డే 17. చుట్టుపక్కల అంటే పొలం చుట్టూ మొత్తము అంటి చెట్లు అయితే ఉన్నాయి, అంటి తోటలే మొత్తము. ఏమది? గాయస్, ఇంకా సమయం అర్ధరాత్రి 12 గంటలు కావస్తుంది. చుట్టూ అంతా చిమ్మ చీకటి. ఎటువైపు నుంచి చూసినా ఏవేవో వింత వింత అడవి శబ్దాలు. నిజం చెప్పాలంటే రాత్రంతా ఈ టెంట్లో ఉండాలంటే గుండెల్లో వణుకు పుడుతోంది. ఆ మంచ పైన ఉంటే కనీసం చుట్టుపక్కల ఏ జంతువులు వస్తాయో అన్నా కనిపిస్తాయి. కానీ ఈ టెంట్ లోపల ఉండడం వల్ల ఏ జంతువు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా వేరే దారి లేక ఈ టెంట్ లోపలే పడుకోబోతున్నాం. చుట్టూ అంతా నిశ్శబ్దం, ఏ జంతువు ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. వాయిస్ ఇదిగోండి, మంచిగా మాన్లో ఉంది కానీ సరిగ్గా కనిపిస్తుంది. రాత్రికి ఆడైతే పనుకోవట్లేదు మనము. ఇక్కడి నుంచి మొత్తం తోపంతా కనిపిస్తుంది మనకి. అప్పుడప్పుడు లేచి ఇంకా చూసుకోవాలి మనం అప్పుడప్పుడు. చూడండి, బూసులు అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. పడుకునేది ఇంకా ఫైనల్గా నరకం లాంటి ఆ రాత్రి అయితే గడిచిపోయింది. తెల్లవారుజామున సూర్యుడు వెలుతురు చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. రాత్రంతా కూడా కంటి మీద కునుకులేదు. ఏ చిన్న శబ్దం వచ్చినా కూడా ఏనుగులు వచ్చాయేమో అని ఉలిక్కిపడి లేచేవాళ్ళం. కానీ ఆ దేవుడి దయ వల్ల మాకు కానీ మా పొలంకి కానీ ఎటువంటి నష్టం జరగలేదు. టెంట్ లోపల నుంచి బయటికి వచ్చి చూస్తే మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్కసారి పొద్దునే మా తోట చూడండి ఎంత అందంగా ఉందో. ఒకవేళ రాత్రి ఏనుగులు బోర్డర్ దాకా వచ్చినా కూడా మేము చేసిన శబ్దాలకు తిరిగి వెళ్ళిపోయాయేమో. ఇంకా సమయం పొద్దున 6 గంటలు అయిపోయింది. ఆడే ఉండు పొద్దున్నే వేసిరా బయట.
ఓకే గైస్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.